యేసుని మొక్కితే మీరు నరకానికి పోతారు, మీరు మ్లేచ్చులు, ఎందుకంటే భారతీయ గ్రంథాల్లో వీళ్ళని మ్లేచ్చులు అన్నారు. మరి మీరంతా మ్లేచ్చులు, మ్లేచ్ఛ తాలూగు దేవత అయినా లేదా దేవుడైనా కలిపురుషుడు లేదా వాళ్ళ తాలూగు ఒక ప్రవక్త అయిన యేసు కలిపురుషుడు యెహోవా అని మనం ఒకవేళ అన్నాము అంటే వీళ్ళ తాలూగు మనోభావాలు దెబ్బతినవా? మరి వీళ్ళ మనోభావాలు మన తాలూకు మనోభావాలు చట్టబండలా? మరి అక్కడ వీళ్ళు చేసే పని మనం చేస్తే అది నైతికత అనిపించుకుంటుందా? అంటే వీళ్ళకి అనిపించుకుంటుంది కనుక ఇక్కడ కూడా అనిపించుకోవాలి కదా. కనుక వీళ్ళు ఏ నైతికతకి లోబడి మన దగ్గరికి వచ్చి వీళ్ళ మత ప్రచారం చేస్తున్నారు అనే దానికి వీళ్ళే ఆన్సర్ ఇవ్వాలి. కనుక భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 27 ప్రకారం నైతికతకి లోబడి వీళ్ళు మత ప్రచారం చేయడం లేదు కనుక సువార్త సభల్ని మనం అడ్డుకోవచ్చు. అడ్డుకోవడం అంటే దాన్ని ఏదో బలవంతంగా చేయాల్సిన పని లేదు. వచ్చిన వాడికి మనం